ఇదే అంశంపై చర్చించడానికి డిబేట్లో పాల్గొంటున్నారు మైలా వసంతరావు గారు, వెస్ట్ గోదావరి మత్స్యకార సంఘాల అధ్యక్షులు, అలాగే రుద్రరాజు యువరాజు గారు, ఆక్వా రైతు. నమస్తే అండి. నమస్తే వసంతరావు గారు, రుద్రరాజు యువరాజు గారు. వసంతరావు గారు, మీరు చెప్పండి, ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం వల్ల ప్రపంచ సముద్ర వాణిజ్యం దెబ్బతింటోంది. సో ఈ ప్రభావం తెలుగు రాష్ట్రాల ఆక్వా రైతులపై ఎందుకు తీవ్రంగా పడుతుంది? మేడం, ఇక్కడ ఏమవుతుందంటే మేడం, ఈ సరుకు ఏదైతే ఆక్వా రంగంలో దాదాపుగా వెస్ట్ గోదావరి కానీ లేకపోతే వెస్ట్ గోదావరిలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో దాదాపుగా ఒక 2 లక్షల నుంచి 2,50,000 హెక్టార్ల వరకు ఇక్కడ సాగు చేస్తున్నారు మేడం, ఇంచుమించు. వాటిల్లో నిజంగా రైతు అన్న వ్యక్తి ఏదైతే చిన్నప్పుడు పిల్లప్పటి నుంచి ప్రతిదీ కూడా రైతు పిల్ల ఇయ్యకముందే దాదాపుగా దానికి సంబంధించిన ఎరువులు కానీ మెడిసిన్ కానీ ఆ పనులకు కానీ బోళ్ళు రైతుకు బోళ్ళ విధాలంగా బోళ్ళు ఖర్చులు అయిపోతున్నాయి మేడం. నిజంగా ఆక్వా రైతులు వచ్చి రెయ్యిన పంట చేతికొచ్చే టైంలో దాదాపుగా ఏమవుతుందండి, దళారులు ఆ రోజుకి అన్నిటికి ఫీడ్ రేట్లు కానివ్వండి, మెడిసిన్ రేట్లు కానివ్వండి, లేకపోతే అనేకమైన ప్రతిదీ కూడా డీజిల్ రేట్లు మొత్తం అన్ని కూడా రేట్లు పెరిగి కరెంటు ఛార్జీలు కూడా పెరిగిన ఆ రోజు వచ్చేటప్పటికి ఇక్కడ నిజంగా ఆ రోజు 30 కౌంటు నిజంగా చూసుకున్నట్లయితే ఆ రోజు 300 నుంచి 380, 400 రూపాయలు ఉన్నది. అదే టైంలో సరిగ్గా పంట చేతికి వచ్చే టైంలో ఈ దళారులందరూ వేకమయ్యి కంపెనీలు నిజంగా రైతన్న వ్యక్తిని దోచుకుని వీళ్ళందరూ సరిగ్గా పంట చేతికి వచ్చే టైంలోనే వీళ్ళందరూ కలిపి రేట్ని ఒకేసారిగా కేజీకి వచ్చి 40 రూపాయలు 50 రూపాయలు వీళ్ళందరూ ఒక యూనిట్ గా ఒక అయ్యి రేట్ని కేజీకి వచ్చి ఒక 50 నుంచి 60 రూపాయలు తగ్గించేస్తున్నారు మేడం. అప్పుడు ఏమవుతున్నారంటే రైతులందరూ కూడా చాలా నష్టాల్లోనూ చాలా విధానమైన ఇబ్బందులు పడుతున్నారు మేడం. నిజంగా రైతులన్న వాళ్ళకి నిజంగా 6 నెలలు దాదాపుగా 4 నెలలు టైం పడుతుంది వనామి కలిసి చేయాలంటే. అదే విధంగా టైగర్ చెయ్యాలంటే 6 నెలలు పడుతుంది మేడం పంట చేతికి వచ్చే టైంలో. నిజంగా ఆ రోజుని అప్పుడు సరిగ్గా 20 కౌంట్ ఉన్నదే 30 కౌంట్ అడుగుతారు, 30 కౌంట్ ఉన్నదేమో రేట్లు నిజంగా 30 కౌంట్ పలానా టయానికి వస్తుందని తెలిసేటప్పటికి 30 కౌంట్ దాదాపుగా మేము చూసుకున్నట్లయితే 4 నెలలు టైం పడితే ఆ రోజు 30 కౌంట్ తగ్గించేయటం, మళ్ళీ 50 కౌంట్కి రేట్ ఉందంటాం. 50 కౌంట్ టైంలో వచ్చేటప్పటికి మేము 20 కౌంట్లే తీసుకుంటున్నాం, మిగతా తీసుకుంటలేదు అంటాం కౌంట్స్. ఈ సరిగ్గా కౌంట్లు ఆ కౌంట్లలోనే మాకు ఈ కౌంట్ రేటు పెరిగితే అప్పుడు తగ్గించేయటం, ఇప్పుడు ఈ కౌంట్ ఉంటే ఈ రేట్లు తగ్గి కంపెనీలు తీసుకుంటలేదని వాళ్ళందరూ ఏకమయ్యి రైతుల్ని నిజంగా చాలా ఇబ్బంది పెడుతున్నారు. ఈ దళారీలు అందరూ ఒకటే మేడం. దాన్ని గవర్నమెంట్ నుంచి ఏదైతే కేంద్ర ప్రభుత్వం కానీ లేకపోతే రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి ఈ రైతుల్ని దీన్ని ఒక నిజంగా గవర్నమెంటే ఏదైనా కొనుగోలు చేసి దాని నుంచే విదేశాలకు పంపించుకున్నట్లయితే రైతు కొంచెం ఎంతో కొంత షేప్ జోన్ లో ఉంటారు మేడం. అవునండి. సో రుద్రరాజు చెప్పండి వస్త్రావు. దీన్ని ఏమవుతుందంటే మేడం, నిజంగా ఇప్పుడు యుద్ధాలు జరుగుతున్నాయండి. అక్కడ యుద్ధాలు జరుగుతున్నప్పుడు నిజంగా ఇక్కడ ఎంతో కొంత ఆక్వా రంగంలో కొంతమంది ఉన్నారు. ఈ సరుకులు ఇప్పుడు వెళ్ళట్లేదు, అక్కడ యుద్ధాలు జరుగుతున్నాయి, అక్కడ కంటైనర్లు పోవట్లేదు విదేశాల్లో అని ఈవేళ 100 కౌంట్ వనామి 260 రూపాయలు 270 రూపాయలు ఉన్నది సడాలమంట 150, 160 రూపాయలకి అడుగుతున్నారు మేడం చాలా మంది. అక్కడ వెళ్ళట్లేదు, కంటైనర్లు ఆగిపోయినాయి, మాకు ఇది మేము ఏం చేసుకోమని అనేసి ఇది కూడా దళారులే ఈ అన్నిట్లు కూడా ప్రాసెసింగ్ ప్లాట్లు చేసుకుని దాన్ని స్టోర్ చేసుకుని వాళ్ళే దళారులు అందరూ తక్కువ రేటుకి ఈ రేటుకి కొనాలి, మనం దీనికంటే ఎక్కువ మీరు కొనొద్దు అని వీళ్ళ ఒక యూనియన్ గా ఈ దేశంలో మొత్తం ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ వీళ్ళందరూ యూనియన్ అవి కంపెనీలు పెద్ద ప్లాంట్లు అయితే ఏవైతే ఉన్నాయో ఈ ప్లాంట్లన్నీ కూడా యూనియన్ గా ఉండి వీళ్ళందరూ కూడా అలా చేసి ఒకేసారిగా ధరలు తగ్గించేయటం, రైతన్న వ్యక్తి చాలా లాస్ పోవటం, ఆత్మహత్యలు చేసుకుంటాం, వడ్డీలకి తెచ్చుకుని ఇవన్నీ కూడా చాలా ఇబ్బందులు పడుతున్నాడు మేడం. అవునండి.